హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ప్రజెంట్ నేను వచ్చేసి గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గర ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం జనసేన పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూద్దాం. సో చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఆ పార్టీ ఆఫీసు. సో ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, సో ఎవరెవరు వస్తారు ఈ పార్టీ ఆఫీస్కి, సో ఈ పార్టీ ఆఫీస్ వల్ల ఉపయోగాలు ఏంటి, సో పార్టీ ఆఫీస్ మొత్తం లోపల ఎలా ఉందో సో మొత్తం కూడా మనం వీడియోలో చూద్దాం. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పార్టీ ఆఫీస్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇంకా ప్లీజ్ వాచ్. ఈ పార్టీ ఆఫీస్ వచ్చేసి మంగళగిరి నేషనల్ హైవే పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ యొక్క సమస్యలు అక్కడ ఉన్న అధికారులు పట్టించుకోకపోతే సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలన్నిటినీ స్వయంగా మన పవన్ కళ్యాణ్ గారే సో వాళ్ళకైతే ఒక స్లిప్పులు అయితే ఇస్తారంట. సో ఆ స్లిప్పు తీసుకొని సో వాళ్ళ నెంబర్ రాగానే డైరెక్ట్ మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవచ్చు. సో చాలా అంటే చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. సో మన యొక్క ప్రాబ్లం అనేది చిన్న చిన్న ప్రాబ్లాలు కాకుండా మెయిన్ ప్రాబ్లాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు సో వ్యక్తిగతంగా తను ఆ యొక్క ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యునికి ఎదురుగానే కూర్చోబెట్టి సో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ అధికారికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుందంట. సో ప్రజెంట్ ప్రాసెస్ వచ్చేసి సో ఎవరిని పడితే వాళ్ళ లోపలికి అయితే ఎలో చేయరు. సో ఎవరైతే ప్రాబ్లం ఉందో సో వాళ్ళే లోపలికి వెళ్ళాలి. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అయితే మజ్జిగ అండ్ కూలింగ్ వాటర్ అయితే 24 hours అయితే అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క ఆఫీసు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి చాలామంది నన్ను అయితే అడిగారు. సో ఒకసారి వీడియో కూడా చేయమన్నారు. సో ఈ ఆఫీస్ వచ్చేసి మార్నింగ్ 10 అయితే ఓపెన్ చేస్తారనమాట. ఎవ్రీ మార్నింగ్ 10 సో ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మామూలుగా సాల్వ్ చేస్తారు. సో అందుకోసమే ఈ యొక్క ఆఫీస్ని అత్యాధునిక టెక్నాలజీతో సో వీడియో కాన్ఫరెన్స్ అనేది ఎటువంటి అంతరాయం లేకుండా ఉండే విధంగా ఈ యొక్క 100 కోట్ల బడ్జెట్తో పవన్ కళ్యాణ్ గారు సొంతగా తన యొక్క మనీతో ఈ యొక్క ఆఫీస్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఆఫీసు చెప్పాను కదా హైవేకి పక్కనే ఎందుకు ఉంటుందంటే సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ ఆఫీస్ వచ్చేసి మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో విజయవాడ నుంచి మనం గుంటూరు వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా కానీ గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు మీరు రైట్ సైడ్లో చూడండి. సో విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకోండి. సో ఈ ఆఫీస్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆఫీసు ప్రజెంట్ అయితే చాలా అంటే హై సెక్యూరిటీ ఉంది, పోలీసులు కూడా ఉన్నారు. సో లోపలికి ఎవరిని పడితే వాళ్ళని అలో చేయరనమాట. సో మనం ఏదైతే ప్రాబ్లం అని చెప్పాను కదా సో ఇక్కడ కనిపిస్తుంది కదా జనవాణి జనసేన భరోసా అనమాట. సో ఇలాగా ప్రతి ఒక్క ప్రాబ్లంని కూడా సో దీని పక్కనే మనకి జనవాణి అని కంటైనర్తో నిర్మించిన ఒకటైతే కనిపిస్తుంది కదా గది. సో ఇది వచ్చేసి అనమాట ఎవరైనా సరే రోగులు కానీ వృద్ధులు కానీ సో ఎండలో నిలబడలేనప్పుడు సో లోపల ఏసీ ఉంటుంది. సో ఆ ఏసీలో అయితే అంటే వయసు పైబడిన వాళ్ళైతే నించోవచ్చును. సో ప్రజెంట్ ఇక్కడికైతే ఒక 4 అయితే వచ్చి కూర్చున్నారు అక్కడ. సో ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. సో దిష్టి బొమ్మ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం వచ్చేసి 7 అంతస్తుల బిల్డింగు. సో చాలా అంటే చాలా పెద్దది అండ్ హై టెక్నాలజీతో నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క బిల్డింగ్ని. సుమారు ఒక 100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు సొంత ఖర్చులతో. సో ఇక్కడ ఎనీ టైం పోలీసులు అయితే ఉంటారు. సో మొత్తం అయితే ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 90% అయితే పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో లోపల టెక్నాలజీకి సంబంధించిన పనుల వర్క్స్ అయితే నడుస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఆ యొక్క టెక్నాలజీ అంటే వీడియో కాన్ఫరెన్స్కి సో ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా నెట్ కానీ అదేవిధంగా సో ప్రజెంట్ అయితే పార్టీ ఆఫీస్ అనేది కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల సో మొత్తం ప్రజల యొక్క సమస్యలన్నిటిని కూడా ఇక్కడ ఉన్న చూసారా చిన్న కంటైనర్ ద్వారా సో వాళ్ళ యొక్క సమస్యలన్నిటిని పరిష్కారం అయితే జరుగుతూ ఉంది. అందుకని ఈ కంటైనర్లు ఏర్పాటు చేశారు. సో వన్స్ ఈ ఆఫీస్ అనేది ఓపెన్ అయితే అంట సో అందరూ కూడా లోపలికి వెళ్ళొచ్చును. సో అక్కడ ఏసీ సో లోపల అయితే ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో జనసేన పార్టీ సంబంధించిన లోగో అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ డిజైన్స్ కూడా లోపలైతే చేస్తూ ఉన్నారు. సో ఈ పార్టీ ఆఫీస్ అనేది తొందరలోనే ఓపెన్ అవుతుంది. సో నేనైతే మామూలు జస్ట్ లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాను.
సో ఇది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. సో మీకేమన్నా ఆఫీసులు చూడాలనుకుంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లోపల జనసేన పార్టీ లోగో ఉంటుంది. అదేవిధంగా ఏసీ అన్నమాట, ఫుల్ సెంట్రల్ ఏసీతో నిర్మిస్తూ ఉన్నారు. సో మొత్తం ఎక్కడైనా సరే హై టెక్నాలజీ అన్నమాట. సో మొత్తం లోపల మొత్తం కూడా ఫుల్ ఏసీ అండ్ పార్టీ సంబంధించిన మొత్తం పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఆ యొక్క జెండా సంబంధించిన లోగో, సో పవన్ కళ్యాణ్ గారు, సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, సో సంబంధించిన అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ సంబంధించిన లోగోలన్నీ కూడా ఈ యొక్క ఆఫీస్లో కనిపించాలి అని చెప్పేసి ఒక ఆఫీస్ని తీస్తూ ఉన్నారన్నమాట, కట్టిస్తూ ఉన్నారు.